కళారత్న శ్రీ కెవి సత్యనారాయణ గారు ప్రముఖ కూచిపూడి నర్తకులు, నాట్య శిక్షకులు, రచయిత మరియు సినీ నృత్య దర్శకులు. వీరిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1988 సంవత్సరంలో శ్రీ కె విశ్వనాథ్ గారి దర్శకత్వాన్ని నిర్మించబడ్డ శృతిలయలు చిత్రానికి ఉత్తమ నృత్య దర్శకునిగా నంది అవార్డుతో సత్కరించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం 2008 సంవత్సరంలో విశిష్ట పురస్కారం మరియు 2009 సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ పురస్కారం అయినటువంటి కళారత్న హంస అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం 2013లో ఉత్తమ ప్రతిభా పురస్కారం, లండన్ తెలుగు అసోసియేషన్ వారు కల్చరల్ ఎక్సలెన్స్ అవార్డు, తమిళనాడు మేలట్టూరు భాగవత మేళ వారు బ్రహ్మశ్రీ వెంకటరామ శాస్త్రి మెమోరియల్ అవార్డు, శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామీజీ కంచి కామకోటి పీఠానికి, శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారి దత్తాశ్రమం పీఠానికి, శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ స్వామి వారి విశ్వయోగి పీఠానికి ఆస్థాన్ విద్వానుగా, అదేవిధంగా అమెరికాలోని యన్స్ టౌన్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానానికి నాట్యాచారిణిగా, పిట్స్బర్గ్ శ్రీ సాయిబాబా దేవస్థానం ఆస్థాన నాట్యాచారిణిగా నియమించబడ్డారు. మచిలీపట్నం కృష్ణా మహోత్సవ కమిటీ వారు స్వర్ణ కంకణంతో సత్కరించారు. తెలుగు కల్చరల్ ఇన్స్టిట్యూట్ ఇంపాల్లో గండపెండేరంతో అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, రాజరాజేశ్వరి కళానికేతన్ బెంగళూరు సంస్థలు స్వర్ణ కంకణాలతో సత్కరించారు. వైఎంహెచ్ఏ సంస్థ ఘనంగా స్వర్ణాభిషేకం జరిపించారు. కళాదీపిక సంస్థ కిరీటంతోనూ, విపంచి చెన్నై వారు నాట్యకళా విపంచ అవార్డుతో, ప్రవాసాంధ్ర నాట్య కళా పరిషత్ వారు నాట్యకళా విశారద బిరుదుతోనూ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వారు నాట్యకళా తపస్వి బిరుదుతోనూ, శ్రీ శివానంద ఆశ్రమం అహ్మదాబాదు నాట్యరత్నం చూడమణితోనూ, ఇంకా ఎన్నో సత్కారాలు, బిరుదులు, అరుదైన పురస్కారాలు, సన్మానాలు దేశ విదేశాల్లో అందుకున్నారు. వీరి దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన కూచిపూడి నృత్య రూపకాలు ప్రేక్షకాదరణ పొందాయి. భారత్లోనే కాక అమెరికా, కెనడా, బ్రిటన్, మలేషియా, సింగపూర్ దేశాల్లో వీరి నృత్య రూపకాలు ప్రదర్శింపబడి అధిక మన్ననలందాయి. 1989 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం అమెరికాలో 4 నెలలు వివిధ ప్రాంతాల్లో కూచిపూడి శిక్షణా తరగతులు నిర్వహించి ఎంతోమంది కళాకారులను తీర్చిదిద్దారు. సత్యభామగా, అలవేలుమంగగా, ఆదిపరాశక్తిగా, మోహినిగా, సీతగా, రామునిగా, శ్రీకృష్ణునిగా, బుద్ధునిగా, శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్నో ఉత్తమమైన పాత్రలు పోషించి ప్రఖ్యాతి పొందారు.